ప్రపంచ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా కర్నూలులో పలు ప్రాంతాలను పార్టీ శ్రేణులతో కలిసి మాధవ్ సందర్శించారు. మోదీ సారథ్యంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి పార్టీల మధ్య పదవులు పంచుకోవడం శుభ పరిణామమన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని మాధవ్ జోస్యం చెప్పారు. మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీతి సంఘ సభ్యులు, నీతి సంఘ చైర్మన్లు, కోఆపరేటివ్ సంఘాలు, బ్యాంకు సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతుంది. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధిగా మారే విధంగా, ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, కానీ జాతి ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం కూడా ఆ విధంగా వెళ్ళాలి.